అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. నేను ఎందుకు తీసుకున్నానో మీకు ఈ పాటకు అర్థమై ఉండాలి కదా. శ్రమకాల ధ్యానములలో శ్రమకాల ధ్యానములలో ఈ యొక్క మొదటి ప్రభుత్వము అందుకు తను వీటిగా ఉండేలాగున దేవుడి యొక్క ఉద్దేశము కదా, యొక్క రక్షణ కార్యమును ఆయన చేయుటను, ఆ రక్షణ మనందరికీ కూడా ఆయన ఉచితముగా అనుగ్రహించటం దేవుడి యొక్క ఉద్దేశం. ఆయన యొక్క చిత్తమును మనము గ్రహించగలన అది యొక్క ధ్యానాంశము మనం తీసుకుని ధ్యానించబోతూ ఉన్నాం. కనుక దయచేసి అందరూ కూడా శ్రద్ధ కలిగి ఒక 45 నిమిషాలు దేవుడి మాటలను వినే ప్రయత్నం చేయమని చెప్పను, కానీ నేను ఖచ్చితంగా ప్రయత్నం అంటే వాళ్ళకి ప్రయత్న లోపం కూడా అవుతుంది. ఖచ్చితంగా వినడానికే మీరు సిద్ధపడండి. ఆ మాటలో రాయబడి ఉన్నది ఆది కాండంలో అనాది కాలం నుండి ఉన్న దేవుడు, ఆ ఆది దేవుడి గురించి ప్రప్రథమంగా రాయబడినటువంటి మాటలు, ఆ తొలి పలుకులు మనకు ఈ గ్రంథంలోనే ఉంటాయి. ఆ దేవాది దేవుడి గురించి, ఆ ఆది దేవుడి గురించిన మాటలతోనే ఈ యొక్క గ్రంథము ప్రారంభించబడుతుంది. ఈ ఆది గ్రంథము సరే, ఈ ఆది కాండము దానిలోని ఆ మూల మాటలను మనం చదువుతున్నాం కదా. కొంత ఉపోద్ఘాతముగా కొన్ని మాటలను మనం చూడాలి అంటే ఈ ఆది కాండంలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా మంచి మంచి ధ్యానాంశాలు ఉన్నాయి కదా. మొదటి మాటగా చెప్పాలంటే ఆ మొదటి అధ్యాయము మొదటి వచనములో మా అందరికీ బాగా గుర్తుండిపోయే మాట కదా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆదియందు సమయము కదా, దేవుడు శక్తి పరాక్రమము, భూమి ద్రవ్యము, ఆకాశము వ్యవధి సృజించెను అనగా చలనము కదా, గమనము అనగా కొంత మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడో వినే ఉంటారు అన్నమాట కదా. ఈనాడు శాస్త్రవేత్తలు అందరికీ కూడా కావాల్సినటువంటి ఆ విషయం అంతా కూడా ఆ మొదటి మాటలోనే ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విశ్వము ఎలా సృజించబడిందో ఆ ఒక్క మాటలోనే మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వచనంలో కూడా ఆ మాటను మనం చాలా సుస్పష్టంగా చూడగలుగుతున్నాం. టైం, ఎనర్జీ, మ్యాటర్, స్పేస్, మోషన్ కదా, సమయము, శక్తి, పరాక్రమము, ద్రవ్యము, వ్యవధి కదా, చలనము, వీటన్నింటిని బట్టి ఈనాడు మనం చూస్తున్నా లేదా మనకు చూడలేని ఒక విశాల విశ్వమును దేవుడు సృజించాడు కదా. చూసినట్లయితే హీబ్రూ బైబిల్లో, హీబ్రూ భాషలో బారా అనే ఒక మాట మనకు కనబడుతుంది. అనగా ఒక పని జరిగించడంలో కనపరచబడినటువంటి అత్యద్భుతమైన అనిర్వచనీయమైనటువంటి మానవ ఊహకమైనటువంటి దేవుని యొక్క శక్తిని, దైవిక శక్తిని గురించి ఆ మాటను వారు అక్కడ ఉంచడం జరిగింది. బారా హీబ్రూ పద్ధతి కదా. ఆ మాటను మనము ఇదే ఆది కాండంలో మన గ్రంథంలో కాదు, కానీ ఆ హీబ్రూ భాషలో మీరు చూడగలిగినప్పుడు 3 పర్యాయములు మీరు చూడగలరండి. అది మన బైబిల్లో మీరు దానిని కనుక చూడాలి అనుకుంటే ఆ పదము మొదటగా ఉపయోగించబడింది ఆ 10వ వచనములో. చదవండి, మొదటి అధ్యాయంలో 10వ వచనములో అన్నమాట. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. భూమిని సృజించిన తర్వాత చదవండి ఇంకొక మాట, 21వ వచనాన్ని చదవండి. దేవుడు వాటినన్నిటినీ 26వ వచనం, మన పోలిక చొప్పున నరులను జీవితము, పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురు కదా. ఆ 3 పర్యాయములండి. ఆ 10వ వచనము, 21వ వచనము, ఆ 26వ వచనములు వారు అక్కడ లెక్కించినప్పుడు ఆ పర అను పదమును మనం చూడగలం.
నాటి దానిని మొలిపించాడు కదా. 10వ వచనంలో ఉన్న రీతిగా ఆయన జలములను సృష్టించిన తర్వాత జీవరాశులను అనగా చేపలను కదా సమృద్ధిగా ఉండాలని పలికాడు. కానీ మానవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమన్నాడంటే అతనిని మన స్వరూపములో సృజించుదాము, మన స్వరూపములో సృజించుదాము. జాగ్రత్తగా వినండి కదా. ఇక్కడ 3 సంబంధములు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది 10వ వచనములో భూమి, దాని మీద మొలిపించబడిన గడ్డి కదా. 21వ వచనంలో జలములు, అందనములు, జీవరాశులు, ఉదాహరణకు చేపలు వంటివి. చేపలు అనుకుందాం, జలములు, చేపలు. మొదటి సంబంధము భూమి, దాని మీద ఉన్న గడ్డి. ఇప్పుడు 26వ వచనంలో చూసేసరికి దేవుడు ఆయన పోలికలో నిర్మించబడిన మానవుడు కదా. దేవుడు మానవుడు చూసారంటే 3 సంబంధాలు. ఇక్కడ గమనించాల్సింది భూమిని గడ్డిని వేరు చేస్తే ఏమైపోతుంది? భూమికి ఏమవుతుంది అన్నదా, గడ్డికి ఏమవుతుంది? గడ్డి ఎండిపోతుంది కదా. నీళ్ళలో నుండి చేపలను తీసివేస్తే సరిపోతుంది. దేవుడి నుండి మానవుడిని తీసివేస్తే కూడా మానవుడు ఏమైపోతాడు? మానవుడు లేదా మానవునిలో జీవం ఉండదండి కదా. అంటే దేవుడు మనల్ని ఎలా సృజించాడు అంటే ఆయన లేక మనం లేము కదా. భూమి నుండి గడ్డిని వేరు చేసినప్పుడు అది ఎండిపోతుంది. జలముల నుండి జీవరాశిని కదా, ఆమె బ్రతుకు జీవరాశిని చేపలు వంటి వాటిని వేరు చేసినప్పుడు అవి సరిపోతాయి. దేవుడి పోలిక చొప్పున నిర్మించబడిన మానవుడు దేవుడి నుండి వేరు చేయబడినప్పుడు అతనికి కూడా జీవం ఉండదండి. అనగా మనం ఎలా సృష్టించబడ్డాము అంటే దేవుడు లేనిదే మనము లేము అన్న రీతిగా కదా. చూడండి, అక్కడ చూసినప్పుడు దేవుడు ఆ రీతిగా మానవుడిని ఎలా సృష్టించాడు అంటే ఒకసారి మాటలు 26వ వచనంలో మాటలు ప్రారంభంలో ఆ పలుకులను మనం చూసినప్పుడు దేవుడు మన స్వరూపమందు కదా. దేవుడు ఒకడే కదా, మరి మన అంటున్నాడు. ఎవరికి మన? ఎవరది మన? దేవుడు ఒకడేనా? మరి ఇక్కడ మన అంటున్నాడు. ఆలోచించ ఎప్పుడైనా దేవుడు ఒకడే అన్నప్పుడు నేను అనే మాట ఉండాలి, కానీ మన అనే మాట వచ్చింది. పోనీ ఇంకొంత ముందుకు వెళ్ళి దేవుడు ఒక్కడా లేక ముగ్గురా? మరి అలాంటప్పుడు దేవుడు ఒక్కడే అయినప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరెవరు? 3 రూపాలు కదా. మరి దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడైనప్పుడు ఆ ముగ్గురు ఎవరు? వారు ముగ్గురుగా ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే అని మనం ఎందుకంటున్నాం? నా ప్రశ్న ఎంతో ఓకే, నేను కాదనట్లా. ప్రియంగా దేవుడు నేను కాదనట్లా. మరి దేవుడు ఒక్కడే అనవచ్చు కదా. మరి మనకు ముగ్గురు దేవుడు ఉండాలనొచ్చు కదా. ఉదాహరణకు మంచి ఎండగా ఉంది, నేను బయట నిలబడుతున్నాను. మీలో ఎవరైనా నన్ను ఈ యొక్క కెమెరాతో కదా, ఈ యొక్క మొబైల్తో నన్ను ఫోటో తీయాలనుకుంటున్నారు కదా. అలా తీయాలనుకున్నప్పుడు అక్కడ మీకు మొట్టమొదటిగా మీరు తీసే ఆ ఫోన్ ద్వారా, ఆ యొక్క కెమెరా ద్వారా నా యొక్క చిత్ర రూపం అంటే ఫోటో ఎండలో నిలబడి ఉన్నాను కనుక పక్కన నా యొక్క ఛాయా రూపం, షాడో. మరి ఆ 2 ఉండటానికి మూలంగా ఎవరున్నారు? ఈ కనిపించలేదా? నేను ఒక్కడినే, కానీ 3 రూపాలు. అర్థమవుతుందండి? నేను ఒక్కడినే, కానీ మీరు 3 రూపాయలు చూడగలుగుతున్నారు. నన్ను, ఆ యొక్క చిత్రరూపం ఫోటోని, ఆ పక్కన ఆ ఎడకు పక్కన పడుతున్నటువంటి ఛాయారూపం అనేది షాడోని. మూలమైన దేవుడు ఒక్కడే, అనాది కాలముగా ఆది నుండి ఉన్న దేవుడు ఒకటే. ఆ యొక్క చిత్రరూపముగా
చేసుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మీకు అర్థం కావడానికి నేను దానిని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ఇంత మటుకు నేను దానిని తీసుకురాగలిగాను. మనకు అర్థం చేసుకోండి, దేవుడు ఒక్కడే, కానీ మనం చూస్తున్న 3 రూపాలు లేదా మనం పిలుస్తున్నటువంటి ఆ 3 రూపాలు ఆ రీతిగా మనం కొంత మటుకు అర్థం చేసుకోవచ్చు కదా. మా దేవుడు త్రియేక దేవుడు, ఆయన ఒక్కడే, కానీ ముగ్గురుగా మనకు కనబడుతున్నాడు. అనగా 3 కార్యాలు మనకు కనబడుతున్నాయి అని అక్కడ అర్థం. అందుకు సృష్టిలో తండ్రి అయిన దేవుడి కార్యం ఏంటి? సృష్టిలో తండ్రి అయిన దేవుడి కార్యం ఏంటి? కదా, మానవుడిని ఆయన మన స్వరూపంలో సృజించుదామన్నాడు. అన్నప్పుడు ఆ మొట్టమొదటి రూపం తండ్రి యొక్క కార్యం ఏమిటి? ఏమిటి అని మనం చూసినప్పుడు ఆయన చేసిన పని నేల మట్టి నుండి మానవుడిని ఆయన తీసి కదా ఆ మట్టి ముద్దకు ఆయన ఒక రూపం ఇచ్చాడండి. ఆ మట్టి రూపముకు ఆయన ఒక రూపం ఇచ్చాడు కదా. దానికి ఊపిరిని ఊది ఆయన జీవముని ఇచ్చాడు. సృష్టిలో ఆ యొక్క తండ్రి చేసినటువంటి కార్యము, తండ్రి అయిన దేవుడు చేసిన కార్యము గుర్తుపెట్టుకోండి. రెండవది, ఈ సృష్టి క్రమంలో కుమారుడు ఏమన్నాడంటే నేను రక్షిస్తాను అన్నాడు. నేను మానవుడిని రక్షిస్తాను. అర్థమవుతుందండి? సృష్టిలో ఈ క్రమంలో పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే నేను మానవుడిని భద్రపరుస్తాను. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది కదా. అక్కడ రాయబడి ఉన్న మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. అది మూలమండి. మీరు దానిని మర్చిపోయారంటే ఇదంతా మీకు అర్థం కాదు. మీరు దానిని మైండ్లో లేదా మీ యొక్క హృదయంలో దాచిపెట్టుకుంటూ ఈ మాటలు వినండి కదా. త్రియేక దేవుడిగా కనబడుతున్న మన దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా మనల్ని కొలుస్తున్నటువంటి మన దేవుడు ఆయన మానవుడిని మన స్వరూపంలో మన కోరికలు చేద్దాము అంటున్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడి నిర్మాణంలో వారు ఆ పనిని విభజించుకున్నారు. తండ్రి అయిన దేవుడు అన్నాడు నేను మానవుడిని మట్టి నుండి తీస్తాను, రూపం ఇస్తాను, ఊపిరిని ఊదుతాను, వారికి జీవం ఇస్తాను. కుమారుడైన దేవుడు అన్నాడు అయితే నేను రక్షిస్తాను. పరిశుద్ధాత్ముడు అన్నాడు నేను వారిని భద్రపరుస్తాను కదా. పాపములో పెడతాడు కదా మానవుడు ఒకనాడు, అప్పుడు నేను అతని కొరకు నా ప్రాణము పెడతాను, అతన్ని నేను రక్షిస్తాను. అయ్యో నేను రక్షించిన మానవుడు మరలా పాపంలో పడిపోతే అప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడు అతను రక్షింపబడిన మానవుడు రక్షణలో ముందుకు కొనసాగులాగున అతని రక్షణ కాపాడుకునేలాగున నేను అతనిని భద్రపరుస్తాను. అర్థమవుతున్నదండి? ఆ రీతిగా ఈ సృష్టిలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మనం గమనించినప్పుడు మన దేహం కూడా 3 భాగాలుగా విభజించవచ్చు కదా. బాడీ, మైండ్ అండ్ సోల్, ప్రాణము, ఆత్మ, దేహము కదా. త్రియేక దేవుడు చూడండి, చాలా పోలికలు ఉన్నాయి. మనం ఎంత తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా మహా అయితే ఒక అడుగు కూడా వేయమనుకుంటా కాబట్టి పోయినైతే మరిగా మానవుడిని సృజించినటువంటి దేవుడు వారిని ఏం చేశాడు అంటే ఆశీర్వదించాడు కదా. 28వ వచనంలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను మనం చూడగలము. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, ఇంకా వ్యాపించండి, బలమును పొందండి కదా. మీరు సాఫల్యతను పొందండి. అక్కడ లేవు కానీ నేను అంటూ నా మాటలకు అర్థం అదే కదా. మీరు ఆకాశ పక్షులను ఇంకా భూ జంతువులను కదా ఆ యొక్క జీవరాశులన్నింటినీ కూడా మీరు ఏలండి, లోపరుచుకొని ఏలండి కదా. మానవుడు దేవుడి నోట నుండి విన్న మొట్టమొదటి మాట, దేవుడు మానవుడితో మాట్లాడిన మొట్టమొదటి మాట మీరు ఫలించండి. మానవుడు విన్న మొదటి మాట, దేవుడు పలికిన మొదటి మాట, మానవుడు విన్న మొదటి ఆశీర్వచనము కూడా కదా. నాకు ఆశీర్వాదాలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా కదా? ఎవరైనా ఉన్నారు నాకు ఆశీర్వాదం వద్దు అనేవాళ్ళు. దేవుడు మందిరానికి రాకపోయినా ఆశీర్వాదం మనకు కావాలి కదా. ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే. దేవుడు అడిగేది కూడా అదే, దేవుడు మీతో పలికినది కూడా అదే, ఫలించమని కదా. అలా దేవుడు మానవుడిని ఆయన స్వరూపములో ఆయన సృజించినప్పుడు
అటువంటి మానవుడిని ఆయన దీవించినప్పుడు మానవుడిని ఎక్కడ వచ్చాడు? దీవించిన మానవుడిని చెప్పండి, మీకు తెలుసు. ఏదైనా వనంలో కదా, ఈడెన్ గార్డెన్, ఏదైనా తోటలో, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అలా ఉండగా ఒకనాడు మానవుడు ఏం చేశాడు? దేవుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు కదండి. వారిరువురు ఏం చేశారు అంటే, ఎవరు? ఆదాము, దేవుడు ఆయన కొరకు వచ్చిన సహకారి. పాపం ఆ ఇద్దరు కూడా చేసిన పని, దేవుడి యొక్క ఆజ్ఞను వారు ఉల్లంఘించారండి, తిరుగుబాటు చేశారు కదా. పాపము అంటే తప్పు కాదండి. చాలా మంది పాపము అంటే కదా తప్పు అన్నట్లుగా ఒక భావనలో వారు ఉంటూ ఉంటారు. కానీ పాపం అంటే తిరుగుబాటు, పాపం అంటే తొందరపాటు కదా. పాపము అంటే ఒక తలపాటు, పాపము అంటే నమ్మడంలో యొక్క ఆలస్యము. అదండి పాపం అంటే. పాపం అంటే అది, పాపం అంటే అది కదా. ఈ రీతిగా పాపము అంటే ఆయన ఆజ్ఞను మనము ఉల్లంఘించడము కదా. ఆ యొక్క వాక్యమును మనము తిరస్కరించడము, ఆ వాక్యము మనం ఉల్లంఘించే వాక్యము మన జీవితాలకు జీవం అండి, మనకు వెలుగు కదా. అయితే చూడండి, దేవుడు ఒక చల్లని పూట రీతిగా వారిని ఏదైనా వనంలో ఉంచినప్పుడు వారు అప్పటికే పాపంలో ఉన్నప్పుడు, అనగా దేవుడి యొక్క వాక్కుకు ఆయన ఆజ్ఞకు వారు తిరుగుబాటు తనంలో ఉన్నప్పుడు ఒకనాడు దేవుడు వారి మధ్యకు వచ్చాడండి కదా. దేవుడి స్వరము వినటువంటి ఆ మొదటి ఆదాము చేసిన పని, లేదా ఆదాముతో పాటు ఆయన సహకారి హవ్వ చేసిన పని కదా. వాళ్ళ స్వరమును వినగానే తిరుగుబాటు చేసిన వారు కనుక వారు భయపడ్డారండి. భయపడి వారు వెంటనే తమను తాము దేవుడి దృష్టికి కనబడక మరుగు చేసుకున్నారు. కారణం వారు దిగంబరులని వారు గ్రహించారు కదా. అప్పుడు దేవుడు వారితో పలికిన మాట, మీరు దిగంబరులని మీకు తెలిపిన వాడెవడు? ఆదాము చెప్పాడు ఒక మాట, ఏం చెప్పాడు? నీకు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటే తప్పు నాది కాదు, నీదే కదా. మనం చేసినట్లుగా తప్పు మనం చేయాల్సినంతా చేస్తాం, మన తోటి వారికి అవకాశం అన్నంత మటుకు తోసేస్తూ ఉంటాం కదా. ఆదామంటున్నాడు, నీవు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీని, ఆమె అభ్యనవద్దు అని చెప్పిన పండును నాకు ఇచ్చింది, నేను అది తిన్నాను. ఇప్పుడు దేవుడు చూడండి, జాగ్రత్తగా ఇక్కడ నుండి ఆయన సంఘములో పలికిన ఆ మొదటి ప్రసంగమును, ఆ మొదటి బోధన మనం చూడబోతున్నామండి. మనం తీసుకున్నటువంటి మూలవచనం కదా. దేవుడు, ఆది దేవుడు, ఆ ఆది దంపతులు ఆయన సంఘములో ఉండగా ఆ ఆది సంఘముతో ఆయన చేసిన బోధ, ఆయన యొక్క ప్రసంగమును మనం చూస్తూ ఉన్నాం. ఎవరు సంఘస్థులు చెప్పేసారు ఆల్రెడీ. ఆదాము, హవ్వ, ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్, కొంత స్పృహలో ఉన్నారు, మంచిది. అలాగే కంటిన్యూ అవ్వండి కదా. ఆ సంఘములో ముగ్గురు ఉన్నారండి, ఆదాము, హవ్వ, సాధారణ ఉన్నాడు. సాధారణ కూడా సంఘానికి వస్తాడా? మనకంటే రెగ్యులర్గా వస్తాడండి, మనకంటే రెగ్యులర్గా వస్తాడు. జాగ్రత్తగా వింటాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని ఎవరైనా దానిని విశ్లేషించి, దానిని పరిశీలించి, దానిని వారు పరీక్షించి ఆ వాక్యాన్ని విని, ఆ వాక్యము ద్వారా తనకు ఓటమి కలుగుతుందని ఆ గ్రాహ్యము మనకంటే ఎక్కువగా సాధారణంగా ఉండేది. తెలుసా మీకు? ఎలాంటి మానవ సాధారణ కూడా ఉంటాడు, ప్రతి సంఘంలో ఉంటాడు. దేవుని వాక్యము ఎక్కడైతే వెదజల్లబడుతున్నదో ఆ ప్రతి కూటమిలో వాడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. నీకంటే ముందు టైంకి వచ్చేస్తాడు. మధ్యాహ్నం 10 గంటల కంటే వాడు 9:59 నుండే వస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడిని అంత మిక్కిలిగా ప్రయత్నిస్తూ దేవుడి కొరకు అదృష్టమైన ప్రాణం ఎవరిది అని చూడడానికి వాడు ముందుగా వస్తాడు. మీరు రాకపోవచ్చు, కానీ వాడు 9:59కి వస్తాడు. నీకంటే శ్రద్ధగా వింటాడు. అక్కడ చెప్పబడుతున్న మాటలేంటి, ఆ మాటలను బట్టి వింటున్న వారిలో ఏమైనా మార్పు ఉంటుందా? వారిలో మార్పును బట్టి నాకు ఓటమి కలుగుతుందా? వారు నన్ను ఎదిరిస్తారా? నా మీద వారు జైవం పొందుకుంటారా? వాడు ఎదురు చూస్తూ ఉంటాడండి, మనకంటే శ్రద్ధగా వింటూ ఉంటాడు.
నీకంటే గొప్పగా వాక్యాన్ని వాడు పరిశీలన చేస్తూ ఉంటాడు. అంటున్నారండి చదవండి. అందుకే మనం కూడా దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు ఎలా వినాలి? ఆ వాక్యాన్ని అవలంబించేటప్పుడు కదా, ఆ వాక్యాన్ని మనం జీర్ణించుకునేటప్పుడు సాధారణ కంటే ఎక్కువగా మనము శ్రద్ధ కలిగి ఉండాలండి. శ్రద్ధ కలిగి ఉండాలి. మరి మీరు ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ చూడండి ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్తలో మన ప్రభువు పరిశీలన ఉద్దేశించిన ఒక మాట అంటాడు కదా, మీరు దశమ భాగంలో దేని దేంట్లో ఇస్తున్నారంటే పుదీనాలను, సోపులను, జీలకర్రలను, ఇంకా కరివేపాకు, కొద్దిమీర కరివేపాకు వెళ్ళిపోయింది. సరే యాడ్ చేసుకోండి కదా. వారు పరిశీలు వారికి కలిగిన ప్రతి దాంట్లో కూడా దశమ భాగం ఇస్తున్నారండి. కానీ ప్రభువు ఏమన్నాడంటే వారిని చూసి, ఈ పరిశీలు ఈ సర్వ సంతానము ప్రతి దాంట్లో దశమ భాగం ఇస్తున్నారు. నీతిమంతులారా, మీ నీతి ఈ పరిశీలన నీతిని అధిగమించాలి అని అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే మనకు దశమ భాగంలో ఇవ్వడం లేదు అంటే కనీసము పరిశీలన వరకు కూడా రావడం లేదని కదా. పరిశీలన కంటే కూడా మనము దిగజారిపోయామని అర్థమవుతుందా? ఆ మాట మీకు అర్థం చేసుకోండి జాగ్రత్తగా కదా. ఈనాడు దేవుడి వాక్యం నీవు సరిగ్గా వినడం లేదు అంటే నీవు సాధారణ కంటే ఇంకా ఏమైనట్లు దిగజారిపోయినట్లు. అంటే నా ఉద్దేశం వాడి కంటే ఇంకా తక్కువ స్థాయిలో వాడే పాపము చేసేవాడు. ఆది నుండి అబద్ధికుడు, నరహంతకుడు, అటువాడి దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నప్పుడు ఆ దేవుడి వాక్యము మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు వాడి కంటే బహు గొప్పగా నేను అన్నమాట మీరు అన్వయించాలి. దాన్ని బట్టి మీరు వినాలి, శ్రద్ధగా వినాలి దేవుడి మాటలు. చూడండి ఇక్కడ సాధారణుడు ఎంత శ్రద్ధగా విశ్లేషిస్తూ ఉన్నాడంటే మనం చూడొచ్చు. ఆ మొదటి ప్రసంగంలో ఆ మొదటి సువార్త కూడా మనకు కనబడుతూ ఉంటుందండి కదా. ఆ మొదటి సువార్త కూడా ప్రకటించబడింది. ఆ మొదటి సువార్త ఎలా వచ్చిందంటే మొదటగా దేవుడు సాధారణుడిని శపించాడు కదా. ఆ 14వ వచనంలో చూసారా మీరు? అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై కదా. మొదటగా సర్పము శపింపబడింది, సాధారణుడు శపింపబడ్డాడు. తర్వాత హవ్వ కదా, మిసెస్ ఆడమ్ ఈవ్ శపింపబడింది. ఆఖరకు ఆదాము శపింపబడ్డాడు. దేవుడి ముగ్గురిని కూడా శపించాడు. అంటే మీరు గమనించినట్లయితే ఈ ముగ్గురిలో ఆదామును అవ్వను దేవుడు శపించక ముందు ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించాడండి. ఆమేన్ ఆమేన్ కదా. వారిని శపించక మునిపే చూడండి, వారిని తీర్పు తీర్చక మునిపే దేవుడు కదా వారు పుట్టక మునిపే రక్షణ సువార్త ప్రకటింపబడింది కదా. అనాదికాల సంకల్పము చేయబడిందండి. జగత్ పునాది వేయబడక మునిపే. చూస్తున్నారా మాట మీరు కదా. మన యేసు ప్రభువు గాయపరచబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. ఎక్కడ మాస్టర్ గారు చూడండి అక్కడే 15వ వచనంలోనే, ఆ తర్వాతనే 16వ వచనంలో ఆయన హవ్వను, అటు తర్వాత ఆదామును ఆయన శపించింది కదా. ఇది వాక్యానుసారమైన సత్యం అండి కదా. తీర్పులో సువార్త మనకు కనబడుతున్నది, ఆ తీర్పులో రక్షణ కనబడుతున్నది, ఆ తీర్పులో మనకు ఒక నిరీక్షణ కనబడుతున్నది. అందుకు హబక్కూకు ప్రవక్త ఏమన్నాడంటే 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన పేరిట రాయబడిన హబక్కూకు గ్రంథంలో 3:2 మీరు చూసినప్పుడు ఆయన కోపించుతూనే నీ వాత్సల్యమును ఆయన వాత్సల్యమును మనకు ప్రకటిస్తున్నాడు. సమాన వాక్యాన్ని హబక్కూకు 3:2లో ఆయన కోపిస్తూనే ఆ వాత్సల్యమును మనకు కనపరుస్తూ ఉన్నాడు. ఆ వాత్సల్యమును మనకు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్నది తీర్పులో సువార్త, తీర్పులో రక్షణ కదా. తీర్పులో మనకు ఒక నిరీక్షణ. చదువుతారా? హబక్కూకు 3:2 ఆఖరణ చదవండి. ఆఖరి భాగం
ఆ, కోపించుచునే వాత్సల్యమును ఆ. జ్ఞాపకము తెచ్చుకొనుము. ఆ, కదా? కోపిస్తూనే దేవుడు ఆయన వాత్సల్యమును ప్రకటించువాడు అన్న ఒక్కొక్క మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి. దేవుడి కోపము మానవుడి మంచిది, మన తల్లిదండ్రుల కోపము బిడ్డల శ్రేయస్సుకే. అంతే తప్ప వారికి ఏమైనా కక్షలు ఎవరి కాదు. తల్లిదండ్రుల కోపము న్యాయమైనది, ఆ కోపము బిడ్డల మంచి కొరకు. అలాగే దేవుని కోపము కూడా అక్కడ ఆయన పిల్లలుగా ఆయన చేతి పనిగా ఉన్న వారి ఎరువురి శ్రేయస్సు కొరకు. అయితే చూడండి, ఆ కోపములో దేవుడు ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క వాత్సల్యమును మనం చూసినప్పుడు అక్కడ మనకు ఒక సమతుల్యత కదా, అక్కడే మనకు ఒక సువార్త కనబడుతూ ఉన్నదండి. సమతుల్యత, బ్యాలెన్స్, ఒక బ్యాలెన్స్ మనకు కనబడుతుంది కదా. ఎప్పుడైనా చూడండి, ఆ బ్యాలెన్స్, ఆ యొక్క సమతుల్యత అనేది మనము ఎక్కడ కనపడాలి అంటే మనము వినే బోధలో కనపడాలి. అక్కడ దేవుడి మాటలో కూడా అదే కనబడుతూ ఉంది. ఆయన ఒక పక్క వారిని కోపగించుకుంటూనే వారి ఎడల ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్షణ కార్యమును ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. వారి వరకు ఒక నిరీక్షణను ఆయన చూపిస్తూ ఉన్నాడు కదా. 15వ వచనంలో నేను చదవండి మళ్ళీ కదా. నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిక మీద కొట్టుదువు. నాడు మనం ఎన్నో బోధలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ఎలా ఉంటున్నాయి ప్రసంగాలు, ఎలా ఉంటున్నాయి బోధలు? సమతుల్యత కనబడుతున్నదా కదా. చాలా మంది చూడండి, అది కృపతో కూడినటువంటి ధర్మశాస్త్రముగా ఆ యొక్క బోధలు ఉండాలండి. దేవుడి కృప కనబడాలి, ఒక పక్క ధర్మశాస్త్రము కనబడాలి కదా. ధర్మశాస్త్రం మనకి ఏం చేస్తుంది? నేను చెప్పాను మీకు, గట్టిగా చెప్పండి కరెక్ట్. ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం మనకు పాపములు కనపరుస్తుంది, నీకు పాపములు చూపిస్తుంది. దేవుడి కృప నిన్న పాపం నుండి విడిపిస్తుంది. అర్థమవుతుందండి. ఈనాడు మనం వినే ప్రసంగాలలో ఇవి రెండు సమతుల్యముగా ఉండడం చాలా అర్థమైపోయింది, చాలా అర్థమైపోయిందండి కదా. ఎక్కడైనా ఒక బోధకుడు కేవలం కృపను మాత్రమే బోధిస్తూ ఉంటే కదా, ఆ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కృపను మాత్రమే బోధిస్తూ ఉంటే ఆ సంఘంలో చాలా మంది ఎలా ఉంటారంటే సంతోషపడుతూ, ఆనందిస్తూ, నవ్వుతూ తిరిగి వెళ్తూ ఉంటారు. చాలా మంది జనాలు ఇష్టపడేదండి. పోనీ మరొక బోధకుడు ఆ కృపను విడిచిపెట్టి కేవలం ధర్మశాస్త్రమనే బోధిస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ సంఘంలో నిరుత్సాహం ఉంటుందండి కదా, నిరీక్షణ లేని వారిగా వెళ్ళిపోతారు కదా. ఆ రెండు కలిసినటువంటి బోధను ఈనాడు సంఘాలు చూడలేకపోతున్నాయి. నిన్న రోజున ఒక కూడికలో మాకు కూడా ఏదైతే ఒక పరిస్థితి, కేవలం ధర్మశాస్త్రమే బోధిస్తున్నాడు అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి. చాలా మంది పాపం నిరుత్సాహపడ్డారు. ఎందుకు క్రిస్టియన్లు అనుకునే స్థాయికి వారు ఎంతగానో నిరుత్సాహపడ్డారు. పాపము ఎంతసేపటికి పాపముల గురించి చెప్పవద్దు నేను చెప్పను, కానీ పాపం అని చెప్పినప్పుడు దాని నుండి బయటపడే మార్గమును, దేవుడి యొక్క కృపను కూడా మనం తెలియపరచాలండి కదా. దేవుడు అక్కడ మనకు 15వ వచనంలో అదే కనపరుస్తూ ఉన్నాడు కదా. 15వ వచనంలో అదే కనపరుస్తూ ఉన్నాడు. ఎటువంటి బోధ అంటే కృపతో కూడినటువంటి ధర్మశాస్త్రమును ఈనాడు మనం చూడాలి. ఎందుకు అంటే సంఘమును పరిశుద్ధులుగా చేయనది అటువంటి ఒక బోధని. దేవుడు వారికి అటువంటి ఒక విమోచన మార్గమును కనపరుస్తూ ఉన్నాడు. ఇటువంటి ఒక మార్గమని కనపరుస్తూ ఉన్నాడు కదా. ఇఫ్ యూ ప్రీచ్ ఆల్ ఆఫ్ గ్రేస్ అండ్ నథింగ్ ఆఫ్ లా, పీపుల్ విల్ బి హ్యాపీ. If you preach all of law and nothing of grace, people will be hopeless. But if you preach the grace coupled with law, people will be holy. అర్థమవుతుందా? కృపతో కూడిన ధర్మశాస్త్రము పరిశుద్ధులుగా మారుస్తుంది. కృప లేని ధర్మశాస్త్రము నిరీక్షణ లేని వారిగా మారుస్తుంది. ధర్మశాస్త్రం లేని కృప కేవలము మానవుడిని సంతోషపరుస్తుంది. మానవుడు సంతోషంగా ఉండడంలో ఉపయోగం లేదు.
నిరీక్షణ లేని వారిగా వెళ్ళిపోవడంలో అర్థము లేదు. కానీ పరిశుద్ధులు కావాలంటే అటువంటి బోధ చేయాలి బోధకులు. అటువంటి బోధన మీద మన ఆసక్తి ఎక్కువగా పెంచుకోవాలి కదా. అటువంటి బోధకులకు మీరు ఎక్కడైనా కలగండి, తప్పు లేదు కదా. చూసినట్లయితే ఇప్పుడు 3వ వచనంలో మాట కదా, ఆయన స్త్రీ సంతానం ఏమంటున్నాడు చదవండి మాట. నీ సంతానమునకు మొట్టమొదటిగా నీకును స్త్రీని నీ సంతానమునకు అనగా మన యేసు ప్రభువును నమ్మిన వారు కదా, స్త్రీ సంతానము మన యేసు ప్రభువును నమ్మిన వారికి ఇంకా చెప్పే కదా, నీ సంతానము అనగా సర్వ సంతానమునకును అలాగే ఆమె సంతానమునకును అనగా మన ప్రభువును నమ్మిన వారికి. చూడండి, అక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఏం కలుగ చేస్తాను అన్నాడంటే వైద్యములు కలుగ చేస్తాను అన్నాడు కదా. చూడండి, ఆ సువార్త ఎలా ఉందంటే దేవుడు దానిని చెప్పేటప్పుడే చెప్పాడండి. ఆ సువార్త వెల్లడి చేస్తున్నప్పుడే ఆ సువార్త ఎలా ఉండబోతుంది అనేది చెబుతున్నాడు. అంటున్నారా మాటలు మీరు కదా. ఎంత జాగ్రత్తగా మీరు చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు అది దేవుని తీర్పుగా కనబడుతుంది. కానీ ఆ తీర్పులు మనకి ఏముంది, మన రక్షణ మనకు కనబడుతుంది, మన నిరీక్షణ మనకు కనబడుతుంది, దేవుడి యొక్క సువార్త మనకు కనబడుతుంది. ఆ సువార్త ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా మనకు తెలియపరచబడింది. ఎలా ఉండబోతున్న సువార్త అంటే కదా, అది వైరముతో కూడుకున్న సువార్త. ఎనిమిది ఎవరి మధ్యన ఎనిమిది, ఎవరి మధ్యన ఆ వైరము, ఎవరి మధ్యన ఆ యొక్క శత్రుత్వము అంటే సర్వ సంతానమునకును స్త్రీ సంతానమునకును కదా. అనగా ప్రభువును నమ్మిన వారికి ప్రభువును నమ్మకుండా ఉన్న వారికి మధ్యన ఎప్పుడు వైరము ఉంటుందని అనాది కాలంలో ఆది దేవుడే సంకల్పించాడు. అది తప్పదు. ఈనాడు మనం చూస్తున్నాం తప్పనిసరి కదా. చూడడం లేదండి, ఈనాడు సువార్తను ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా. ఆ కాన్ఫ్లిక్ట్ మనం ఎంత ఇదిగా చూస్తున్నావు. నువ్వు నమ్మాలనుకుంటావు కానీ నమ్మడానికి ఇష్టపడవు. నువ్వు నమ్మాలనుకుంటావు, ఎన్నో ప్రశ్నలు వస్తాయి. నువ్వు నమ్మాలనుకుంటావు కదా, నీ హృదయం కఠినమవుతుంది. నీవు ఒకవేళ సువార్తను నమ్మాలనుకుంటావు, నీ బాధ్యతలు నీకు గుర్తు వస్తాయి. నీవు సువార్తను నమ్మాలనుకున్నప్పుడు నీ తల్లిదండ్రుల విషయం నీకు గుర్తుకు వస్తుంది. నీవు సువార్తను నమ్మాలనుకున్నప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచన నీకు కలుగుతుంది. ఈనాడు చాలా మంది సువార్త విషయంలో అదేనండి, చాలా మందికి అదే సువార్తను నమ్మాలి అంటే ఇటువంటి కారణాలలో ఏదో ఒక కారణం వైరం, ఏదో ఒక కారణాల చేత వైరము కదా. ఎవరో ఒకరు వస్తారు కదా, ఎన్నో ప్రశ్నలు వస్తాయి, ఎన్నో ప్రశ్నలు వేస్తారు కదా, ఎన్నో పరీక్షలు అడ్డు వస్తాయి. దేవుడు ఆరోగ్యంగా చెప్పాడు కదా మాట, మీకు వారికి మధ్యన వైరం అనేది కలుగ చేస్తాను. ఆ వైరం ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు అనుకోకూడదు యేసు ప్రభు దగ్గరకు రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నమ్మడం అంత సులువైన పని కాదు. నమ్మడం అంత సులువైన పని కాదండి. మన ప్రభువు దగ్గరకు రావడం, ఆయన నమ్మడము అంత సులువైన పని కాదు. అందుకే ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి, తన శిలువను ఉపేక్షించుకోవాలి, తనను పరిశీలన చేసుకోవాలి. తన దగ్గరకు అనగా ప్రభువు ఆయన దగ్గరకు రావడానికి అనుమతించే ముందు వారికి ఉన్న అడ్డంకులను వారు పరిశీలన చేసుకోవాలి. అంటే నేను చెప్పిన ఆ విషయాల పట్టికలో కదా ఏదో ఒక అడ్డంకి చేత ఇక్కడ చాలా మంది సువార్తలు విన్నా రాలేకపోతూ ఉంటారు. నమ్మకం లేక నమ్మిన వారి యొక్క బాధ్యతలు లేదా ఎన్నో విషమ పరీక్షలు ఏదో ఒక కారణం చేస్తారు కదా. వైరం ఎప్పుడు కూడా మన హృదయాలలో కలుగుతూనే ఉంటుందండి కదా. రక్షణ పొందకపోతే ఎటువంటి వైరం లేదు. కానీ రక్షణ మనము పొందాలి అనుకున్నప్పుడే కదా ఎన్నో యుద్ధాలు కదా. ఎప్పుడైతే మన ప్రభువును నమ్మాలనుకుంటున్నామో చూడండి, అప్పుడే ఆ నీతికి పాపానికి యుద్ధం కదా. మన మనస్సుకు రక్షణ సువార్తకు యుద్ధం. అలాగే చాలా మంది పాపం రక్షింపబడాలని కోరుకుంటారు కానీ ఆ రక్షణ లేకనే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారండి. గమనించుకోండి,
ఎందుకు ఇంత వైరము? స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి ఎందుకు ఇంత గొడవ, ఎందుకు ఇంత యుద్ధము అంటే ఒకసారి అసలు సువార్త అంటే పౌలు మహాశయుడిని ఏకయ్య పౌలు సువార్త అంటే ఆయన పలికాడండి. ఒకసారి కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన మొదటి పత్రికలో 15:2 మాట చదవండి. ఇక్కడ ఒక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. నేను దానిని అంగీకరించితిని. ఆ, దానిని మించి ఉన్నాను. ఆ, నీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశంలో సువార్తను ప్రకటించుతానో ఆ, ఆ ఉపదేశం నేను గట్టిగా పట్టుకుని ఉండగలరా? ఆ. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువలెను. ఆ సువార్త వలననే కదా. ఆ సువార్త అంటే యేసు ప్రభువు ద్వారానే మనకు రక్షణ. వేరే ఒక మార్గం లేదండి. నో అదర్ మీన్స్. ఇంకా వేరే పద్ధతి లేదు. ప్రభువు కూడా పలికిన మాట అదే కదా, నా ద్వారా తప్పనే ఎవరు తండ్రిని చూడలేడు కదా. ఆ 3వ వచనం చదవండి. ఆ 3లో ఉపదేశములో అదేమనగా కదా లేఖనముల ప్రకారము నిమిత్తము వృద్ధి పొంది కదా సమాధి చేయబడేను. కదా అప్పటి వరకు ఆయన భూమిలో భద్రపరచబడేను కదా. కొందరు ఏమంటారంటే దేవుడు అలా మన ప్రభువును చంపినట్లే చంపి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అలా కాదండి. చదవండి. చాలు కదా. సువార్త ఈనాడు చాలా మంది మన ప్రభువు వృద్ధి పొందిన విషయాన్ని, ఆ వృద్ధి పొందడానికి గల కారణము, వృద్ధి పొందిన తర్వాత ఆయన సమాధి చేయబడిన విషయాన్ని, సమాధి చేయబడిన ప్రభువు తిరిగి మరలా పునరుద్ధారణై మనకు కనిపించిన విషయాన్ని నమ్మటం లేదండి. అక్కడే వైరం మనకు, అక్కడే తర్కం జరుగుతున్నది. దేవుడు అంటున్నావు మరి వృద్ధి పొందాడు కదా, దేవుడు అంటున్నావు మరి సమాధి చేయబడ్డాడు కదా, తిరిగి లేపబడ్డాడు అంటున్నావు. అటువంటిప్పుడు ఆయన దేవుడు కాదు కదా, మరొక పేరుతో పిలవాలి కదా. వైరం అనాది కాలంలో జరుగుతున్న వైరం అది. అలాగే ఇదే పౌరు మహాశయుడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూసినప్పుడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని కదా. హృదయమందు మాట మీరు అండర్లైన్ చేసుకోండి. హృదయమందు, హృదయము అంటే సో నీ మనస్సు అంటే మైండ్. నీ మనస్సుతో విశ్వసించమనటంలా ఏమంటున్నాడు ఆయన? మీ హృదయముతో, మీ యొక్క అంతరాత్మతో, ఆయన మీలో ఉంచిన ఆత్మతో మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. ఎందుకు ఆ మాట ఆయన అంత ఒక్కి నుంచి చెబుతూ ఉన్నాడంటే చూడండి, ఎవరు కూడా మనసుతో దేవుని సువార్తను అంగీకరించలేరు. దానికి చెప్పింది కూడా అదే. ఏమన్నా దగ్గర ఆయన దేవుడు అంటున్నారు మరి వృద్ధి పొందాడు కదా. మనస్సు మన పెద్దలు ఆలోచన చేస్తుంది, ఆలోచన తర్కానికి దారి తీస్తుంది. అర్థమవుతుంది. ఆలోచన తర్కానికి దారి తీస్తుంది. ఆ ఆలోచనకు పుట్టుక మన మనస్సు, మైండ్ కదా. మనసు ప్రశ్నలు వేస్తుందండి, కానీ హృదయము అర్థం చేసుకుంటుంది. అది హృదయానికి మనస్సుతో వ్యత్యాసం. మనసు ప్రశ్నలు వేస్తుంది, ప్రశ్నలు తర్కానికి దారి తీస్తాయి, కానీ హృదయం అర్థం చేసుకుంటుంది. ఆత్మ అర్థం చేసుకుంటుందండి. దేవుడు ఆత్మ కనుక నేను అర్థం చేసుకున్నాడు. నీవు నశించిపోతున్నావు, నేను అలాగే విడిచిపెడితే ఎలా? నీవు తొదకు ఏమైపోతావు? నీ కామకు నేను విడిచిపెట్టడానికి, నేను నీవే బాధ్యుడిగా విడిచిపెట్టడానికి నీవు నా రూపంలో చేయబడ్డావు కదా. నేను ఎలా నిన్ను విడిచిపెట్టగలను?
ఆత్మ కనుక ఆలోచన చేశాడు, అర్థం చేసుకున్నాడు. ఆలోచన చేయలేదు కానీ అర్థం చేసుకున్నాడు. నా రూపంలో నిర్మించబడిన వాడు నాశనం అయిపోతే ఎలాగా? అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నవాడు ఆవేదన చెందాడు. ఆవేదన చెంది నీ కొరకు ఆక్రందన చేశాడండి, ఏడిచాడండి నీ కొరకు. కుమారుడు దగ్గర చేశాడు. త్రిత్వంలో కుమారుడు సృష్టి కార్యములు పలికిన మాటలు పౌలు మహాశయుడు అంటాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో చేసిన పని వేదనతోనూ ఎందుకు అర్థం చేసుకున్నాడు కనుక, హృదయంలో మనను అర్థం చేసుకున్నాడు కనుక. అది చూడండి, అందుకే చాలా మంది చదువుకున్న వాళ్ళు కదా, ఈ యొక్క శాస్త్రవేత్తలు కదా మన ప్రభువును ఒప్పుకోరండి. ఎందుకంటే వారు మనసుతోనే ఆలోచన చేస్తారు. ప్రభువును వారు మనసుతోనే ఆలోచన చేస్తున్నారు కదా, విశ్లేషణ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యము? మరణిస్తే తిరిగి లేవడం సాధ్యమా? మరి దేవుడు అంటున్నారు, అసలు మరణించడం సాధ్యమా దేవునికి? ఒకవేళ వృద్ధి పొందితే తిరిగి లేవడం సాధ్యమా? మనసుతో నమ్మడం కష్టం అండి, కానీ హృదయంతో అయితే సాధ్యం. అందుకే పౌలు అంటున్నాడు, నీ హృదయముతో నీవు విశ్వసించు, నీ హృదయముతో నీవు విశ్వసించు, నీ హృదయముతో నీవు విశ్వసించాలి. నీ హృదయంతో నీవు విశ్వసించిన ఎడల ఇదే రక్షణ కదా. నీ నోటితో ఒప్పుకోలేదు కదా, అదే రక్షణ. నీ ప్రభువును నీవు నోటితో ఒప్పుకో, నీ హృదయములో నీవు విశ్వసించు. విశ్వసించడానికి ముందు నీ హృదయముతో నీ ప్రభువుల గురించి నీవు ఆలోచన చేయి. ఆయన నీకు అర్థమవుతాడు, బోధపడతాడు. నీకు అర్థమైన నీ ప్రభువును నీవు నమ్ము, విశ్వాసం ఉంచకపోయిన అదే నీకు కలిగే రక్షణ. అర్థమవుతుందండి. ఈనాడు ఈ రోజు ఈ నిజమైన సువార్తను ఎంతో మంది అంగీకరించడం లేదండి. అటువంటి ఒక నిజమైన సువార్తను చాలా మంది అంగీకరించడం లేదు. విషయంగా చూద్దాం. ఒకవేళ మనం అందరం కూడా కొన్ని సువార్తను నమ్మాము, మన ప్రభువును మనము విశ్వసించాము, మన హృదయముతో మనము విశ్వసించాము, ఆయన మన నోటితో ఒప్పుకున్నాము కదా, మరి మనం అందరము కూడా అటువంటి సువార్తను అంగీకరించిన వారమైన దానికి రుజువేంటి? అర్థమైందండి. ఇలాంటి విషయాల నుంచి బయటకు వచ్చేసేయండి. సరే, ఆ వారి చక్కగా పక్కన పెడితే సువార్తను మనం విశ్వసించాం కదా, మన ప్రభువును మనము నోటితో ఒప్పుకున్నాం కదా, మన హృదయంతో మనము విశ్వసించాం కదా, మరి నమ్మిన మనం అందరము కూడా సువార్తను నమ్మాము అనే దానికి రుజువేంటి? రుజువేంటి? ఎలా చెబుతారు మీరు రుజువు? వాక్యానుసారమైన ఫలితం మనకు కావాలండి. సువార్తను నమ్మిన వారమై అదొక్కటే రుజువు, వేరే మార్గం లేదు కదా. నేను రక్షింపబడ్డాను అని ఎలా తెలుస్తుంది అంటే, చూడండి, నేను మాట్లాడుతున్నానని మీకు ఎలా తెలుస్తుందండి? నేను జీవంతో ఉండబట్టి కదా. అదే నేను జీవంతో లేకపోతే నేను మాట్లాడలేదు, మీరు వినలేదు కదా. అలాగే వాక్యం చెబుతున్నది, నీలో ప్రభువు ఉన్నాడు అయితే, ప్రభువు నీలో ఉంటే నీలో జీవం ఉండాలి. జీవం ఉండాలండి నీలో. ఆ జీవం ఉండాలి. ప్రభువుని మీరు మీ నోటితో ఒప్పుకున్నారు, మీ హృదయంలో మీరు విశ్వసించారు కదా, సువార్త మీరు నమ్మారు కదా, మరి యేసు ప్రభువు మీలో ఉన్నాడా? అలా ఉన్నట్లయితే మీలో జీవం ఉన్నదా? అది నా ప్రశ్న. మరి ఎలా తెలుసుకుంటారు మీలో జీవం ఉందని? ఎలా తెలుసుకుంటారు? ఆ జీవం మీద ఉంటే మీరు రోజు రోజుకు మార్చి 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 మన యేసు ప్రభువు రూపంలోనికి కదా, ఆయన సారూప్యంలోనికి మీరు మారుతూనే ఉంటారండి కదా. మీరు అలా జీవిస్తూ ఉంటారు, ఫలిస్తూ ఉంటారు. అదే అదొక నిదర్శనం. అలా మీరు మార్పు చెందుతూ ఉన్నవారైతే మీరు యేసు ప్రభువు జీవము ఉన్నట్లే. అలా యేసు ప్రభువు జీవము మీద ఉన్నట్లయితే మీరు నిజంగా రక్షించబడిన అనుభవంలో ఉన్నట్లే. అటువంటి నిజంగా రక్షించబడిన అనుభవము ఈ యొక్క ప్రభువును మీరు హృదయంతో విశ్వసించినప్పుడే. అర్థమవుతుంది
అది సువార్తకు తగినట్లుగా అప్పుడు మీరు ఫలిస్తారు. ఈనాడు మీరు ఫలింపు ఎంత పట్టుకుందో మీకు మీరే ప్రశ్నించుకోండి. ప్రతి దినము కూడా మీరు ప్రభువు రూపంలోనికి, ఆయన సారూప్యములోనికి, ఆయన స్వరూపములోనికి మీరు మార్చబడుతున్నారా? మార్చబడుతున్నట్లయితే మీరు యేసు ప్రభువు జీవం ఉన్నట్లే. ఆ జీవం ఉన్నది అంటే మీరు నిజంగా రక్షణ అనుభవంలో మీరు ఉన్నట్లే. అదేనండి మనకు ఆ ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. ఇంకా మనకు లేదంటే ప్రభువు నమ్మని వారికి ఇక్కడ వ్యత్యాసం లేదు, పెద్ద తేడా ఏముండదు. వారికి మనకి తేడా ఎక్కడ కనబడుతుందంటే ఈనాడు నీ ప్రభువుని నేను నమ్ముకున్నానని చెబుతూ ఉన్నావు. ఆ నిజమైన దేవుడిని నీవు రక్షకుడిగా, నీ స్వంత రక్షకుడిగా నీవు అంగీకరించానని చెబుతున్నట్లయితే ఆ మార్పు నీలో కనబడాలి. దేవుడు అదే ఆయన కోరుతున్నదే, నీలో జరగవలసినదే. అలా జరిగితేనే నీకు జీవంలో ఉన్నట్లయితే కదా. మీరందరూ రక్షింపబడ్డామంటున్నారు కదా, అందుకు తగిన ఫలాలను మీరు ఫలిస్తూ ఉన్నారా? ఫలిస్తున్నారండి? చెక్ చేసుకోండి మీరే కదా. ఒక అర్జునుడు చెట్టు తోటను ఆ యజమాని చూసి ఏమన్నాడు? అంజూరపు చెట్లను కదా, నాటిన చెట్లను చూసి ఆయన దేని వరకు వచ్చాడు? అక్కడికి ఫలముల కొరకే కదా, వాటి ఫలము కొరకు. ఎక్కడైనా చూసారండి ఒక చెట్టు తన ఫలాన్ని తానే తినడం? చూడలేము కూడా కదా. అలాగే మనము ఫలించేది కూడా ఆ ఫలాలను మన తినడానికి కాదండి, ఆ ఫలాలను ఇతరులకు మనము ఇవ్వడానికి. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అని నీవు ఏ ఫలము అయితే కలిగి ఉన్నావో ఆ ఫలమును ఇతరులు తిని వాళ్ళు కూడా ప్రభువును ఉత్తముడని గుర్తెరగాలండి. ఆ రీతిగా నీ జీవితం ఉండాలి. ఆ రీతిగా నువ్వు ప్రతిదినం మార్చి 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 నువ్వు ఆ యొక్క ప్రభువు స్వరూపంలోకి రావాలి. అటువంటి జీవంతో నువ్వు తొడిగిస్తామన్నాడు. ఆ యొక్క ఫలాలను వారి పండ్ల మధ్యన పెట్టి వారు కొరుకుతున్నప్పుడు అవి ఎలా ఉన్నాయి? తీపిగా ఉన్నాయా? పులుపుగా ఉన్నాయా? ఏ రుచిని ఇస్తున్నాయి? చేదుగా ఉన్నాయా? ఇతరులు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వారు ఎలా చూస్తున్నారు? మిమ్మల్ని బట్టి మీరు ప్రభువును చూడగలుగుతున్నారా? ఆ రీతిగా నేను స్వరూపంలోనికి మారుతున్నారా? ప్రభువు స్వరూపంలోనికి. అప్పుడండి మీరు నిజమైన రక్షణ అనుభవంలోనికి ఉన్నట్లు. చూడండి, సువార్తను అర్థం చేసుకోవడం నిజంగా చాలా సులువైన ఒక విధంగా, కానీ దానిని నమ్మి విశ్వాసించడమే చాలా కష్టం. చాలా మంది అదే చేయలేకపోతున్నారు. అక్కడే వారు ఒక అడ్డుగడ్డను అధిగమించలేకపోతున్నారు. దాని ఏదో విశ్వాసం ఉంచడం కదా. విశ్వసించడం అంటే ఫలించడము, ఒక సాఫల్యతలోనికి రావడం. కొందరు కొన్ని కారణాల చేత ఆ విశ్వాసము తొడినాళ్లలోనే ఆగిపోతే విశ్వాసంలోకి వచ్చి అదే రీతిగా ఫలించకుండా ఉన్నవారు మరికొందరు కదా. ఇది మన క్రైస్తవులకి వర్తిస్తుంది ఎక్కువగా. రావడానికి ఎన్నో కారణాలు, ఇందాక వారి గురించి మనం అనుకున్నాం కదా. ప్రభు దగ్గరకు రావాలంటే సువార్తను వారు నమ్ముతారు, కానీ నమ్మి ప్రభు దగ్గరకు రావాలి అంటే ఎన్నో కారణాలు, ఎన్నో బాధ్యతలు. వారి ప్రస్తావన కాసేపు పక్కన పెడితే మనం వాటన్నిటిని దాటి ప్రభు దగ్గరకు వచ్చామని ఒప్పుకుంటున్నాం. రక్షణ వార్తలను మనం వినిన వారని చెబుతూ ఉన్నాం. మరి నీలో అయినా సామాన్యత ఉందా? అది గమనించుకోవాలి కదా. చూడండి, నా మటుకు నేనైతే ప్రభు అలాగే అంగీకరించాను. నేను నా తొలి దినాలలో మందిరానికి వచ్చేది కూడా ఎవరికి తెలియదు. రెండోసారి వీడియో ఉంటారు ఆచార్య చెప్పగా చెప్పగా వచ్చి ఈ స్థానంలోనే మోకరికి ప్రార్థించేవాడు. ఇక్కడే నేను వచ్చేది ఎవరికి తెలియదు. చూడండి, మనము ఎప్పుడైనా మన యొక్క ప్రభువుని గురించి మనము పరిచయం చేయాలనుకున్నప్పుడు లేదా మన ప్రభువుని మనము ఎవరికైనా మనము ప్రకటించాలనుకున్నప్పుడు మొదటగా ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రార్థన లేనిది మన ప్రభువును మనము ప్రకటించలేదు.
నేను చెప్పగలను, నా మటుకు ఆశ ఎక్కువగా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన, మరొక స్నేహితురాలు ఆమె యొక్క సువార్తను నేను వింటూ కదా, ఒకరి ప్రార్థన దేవుడు ఫలిస్తూ ఉండగా, ఒకరి ప్రార్థనను దేవుడు దిగిస్తూ ఉండగా, మరొకరి యొక్క ద్వారా నేను మన ప్రభువు గురించి తెలుసుకుంటూ ప్రభు దగ్గర నేను రావడం జరిగింది. గమనించాలని మనం రక్షణలో ఉన్నామని చెబుతున్నాం, కానీ అది తగిన రీతిగా మన యొక్క సాఫల్యత ప్రభువు చూడగలుగుతూ ఉండగా ఆ ఫలాలను మనము ఇతరులకు ఇవ్వగలుగుతున్నామా? అది రక్షణ. ఎలా ప్రకటింపబడింది? తీర్పులో లేదా కోపములో, కోపిస్తూనే మన ప్రభువు లేదా మన దేవుడు వాత్సల్యమును కనపరుస్తున్న సమయంలో కదా ఆయన శపించడానికి ముందే సువార్తను ప్రకటించాడు. 3వ వచనంలో ఆయన మనల్ని శపించడానికి ముందే సువార్తను ప్రకటించాడు. నీకును సర్పమునకు, నీకు నీ సంతానమునకును, నీకును సర్పమునకును, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును మధ్యన వైరము కలుగజేస్తాను. ఎలా? హేబెలుకు కయీనుకు మధ్యన, ఇస్సాకుకు ఇష్మాయేలుకు మధ్యన, యాకోబుకు ఏశావుకు మధ్యన కదా, విశ్వసించిన వారికి ఆ సర్వ సంతానాలకు మధ్యన. మీరు చూడండి, ఆది కాలంలో ఆ క్రమం అలాగే వస్తూ ఉంది. దేవుడి మాట అక్షరమైన గోలేలను తప్పకుండా దేవుడు పలికిన రీతిగా అది ఆ క్రమం అలాగే వస్తుంది. కయీను హేబెలును చంపేశాడు. ఇస్సాకు ఎప్పుడు కూడా ఇష్మాయేలు చేత వెక్కిరింపబడుతుండేవాడు. యాకోబు, ఏశావు తన అన్న ఎక్కడ తన ప్రాణం తీస్తాడు అని పరుగులు పెట్టాడు. ఆ వైరం గొప్పది, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. నాడు ప్రపంచంలో ఏదైనా ఒక జాతి లేదా ఒక గుంపు ఎక్కువగా హింసించబడుతున్నదంటే అది క్రైస్తవులేనండి. క్రైస్తవులే ప్రపంచంలో అత్యధికముగా హింసింపబడుతున్న ఒక జన సమూహం ఏదైనా ఉన్నది అంటే అది క్రైస్తవుల వంటివి. అత్యధికముగా, మిగతా వారు కూడా హింసించబడుతున్నది కాదనడం లేదు, కానీ అందరికంటే మరి ఎక్కువగా హింసింపబడుతున్నది క్రైస్తవులే. ఎందుకు? అనాది కాలంలో వారి దేవుడు పలికిన మాటను బట్టి కదా. ఆ వైరం ఎప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. నాడు భారతదేశంలో సెన్సస్ బట్టి చూసినట్లయితే గడిచిన సంవత్సరం ఈ యొక్క క్రైస్తవులు అత్యధికంగా హింసించబడినటువంటి దేశాలలో 20వ స్థానంలో ఉండేదండి ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈనాడు ఆ స్థానము ఒక 10 స్థానాలు ఎగవాకి 10వ స్థానంలో ఉన్నాం. ఆ దేశంలో క్రైస్తవులు ఎంతగా హింసించబడుతున్నారంటే ప్రపంచ దేశాలన్నింటిలో మనం 10వ స్థానంలో ఉన్నాం. అర్థమవుతున్నదా మీకు? అంటే మనం అది సంతోషించదగ్గ విషయమా? ఎంతో విచారించదగ్గ విషయం కదా. మన ప్రభువును మనం ఎంతగానో ప్రార్థించవలసిన విషయం ఉంది. మనకు ప్రభువు దగ్గరకు రాని వారికి మధ్యన జరుగుతున్న వైరం అంటే ఆ వైరం. ఈ రోజున సువార్తను ప్రకటించాలనుకుంటున్నాం. ఎవరో ఒకరు వచ్చి ఏదో అంటారు కదా, సువార్తను ప్రకటించాలనుకుంటున్నాం. ఎవరో ఒకరు వచ్చి అడ్డుకుంటారు. శత్రుత్వం అలాగే కొనసాగుతుంది. ఒకరు సువార్తను ప్రకటించాలనుకుంటే ఒక శక్తి ముందుకు రావాలి. వారి వరకు ప్రార్థించే ఒక సంఘము లేదా ఒక గుంపు కావాలి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం అదే చూడగలం కదా. ఎక్కడుందో చెప్పండి. అది వారి యొక్క పరిచర్య ముందుకు కొనసాగలాగున్న పేతురు వారి కొరకు సంఘము ప్రార్థించినట్లుగా కదా. మీరు చూస్తే ఆ తర్వాత పేతురు పలికిన యొక్క సువార్తను బట్టి ఎంతమంది ప్రభు దగ్గర నడిపించబడ్డారు? 3,000 మంది కదా. చూడండి,
ఏ అధ్యాయంలో చూడండి ఒకసారి. సంఘము వారి వరకు చేసిన ప్రార్థన 8 చదవండి. తర్వాత వేరే చూసి చెప్పండి నాకు. చూడండి, ఎందుకంటే 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 13వ అధ్యాయంలో 44వ వచనం నుండి మనం ఆ మాటలు చూడొచ్చు. మీరు తర్వాత చదవచ్చు. పౌలు బర్నబాలు దేవుడి యొక్క వాక్యమును చెప్పడానికి సిద్ధపడుతున్నప్పుడు వారి యొక్క ప్రార్థన కొరకు వారి యొక్క బలము, వారి యొక్క శక్తి ఏమైనదంటే సంఘము వారి కొరకు చేసిన ప్రార్థన. ఈనాడు ఆ వైరమును కలుగ చేస్తున్న దేవుడు. ఎవరు ఆ వైరమును కలుగ చేస్తున్నది? ఎవరితో ఆ వైరము అంటే శరీరముతో కాదు. అది పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ పలికిన మాట, మన యుద్ధము ఎవరితో? శరీర మాంసములతోనా? కాదు. అంధకార శక్తులతో, ఆత్మలతో, ఆలోచనలతో అండి మన యుద్ధము. ఎవడో ఒకటి సువార్తను అంగీకరించి రావాలనుకుంటాడు, కానీ రాలేకపోతున్నాడు. కారణం వారి యొక్క ఆలోచన కదా. ప్రభువును అంగీకరించడానికి అది వ్యతిరేకముగా, విరోధముగా పనిచేస్తున్న వారి యొక్క ఆత్మను బట్టి మన పోరాటము. వారితో మన వైరము. దానికి మనం ఏం చేయాలి అంటే, సువార్త ప్రకటించడానికి ముందు కదా, ఆ 13వ అధ్యాయంలో ఉన్నట్లుగా సువార్తకు ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రభువా, ఇది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యము. అది నీ కార్యము కనుక నీవే దాన్ని చేయడానికి సమర్థుడు అని మనం ఎప్పుడు కూడా ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళాలండి. సువార్తకి మన జీవితం ఎలా రక్షింపబడిందంటే, ఒకసారి ఆదికాండంలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదవాలని మీకు చూపిస్తాను. ఒక మాట చూపిస్తూ నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చదవండి ఒక మాట. కదా మన జీవితం ఎలా ఉంది అంటే, కదా రక్షింపబడడానికి ముందు నిరాకారముగాను శూన్యముగాను కదా భూమి అనగా దాని యొక్క నివాసమైన మనమే. మనకు ప్రతిగా మాట రాయబడింది అక్కడ. మనం ఎలా ఉన్నాము అంటే నిరాకారముగా, శూన్యముగా, చీకటితో కదా. పౌలు అన్నట్లు ఎఫెసీలకు, మీరు రక్షింపబడక ముందు మీరు చీకటిలో ఉన్నారు అనడం లేదండి. ఆయన ఏమన్నాడు? మీరు చీకటి అయి ఉన్నారు. మీరే చీకటిలో ఉన్నారు అనగా ఆ చీకటి మీరే. మీరు ఎక్కడో పడ్డ చీకటిలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. కారణం మీరే చీకటి కనుక. అనాది కాలంలో ఆది వాక్యములు కూడా అదే ఉన్నది. మనం చదవండి. భూమి ఎలా ఉంది? నిరాకారముగా, శూన్యముగా. చాలు. ఆ విధముగా ఉన్నప్పుడు దేవుడు ఎవరు పెరిగాడు? లేదా దేవుడి ఆత్మ ఎలా ఉన్నది అంటే, ఎలా ఉంది? అల్లాడుచు ఉన్నదండి. దేవుని ఆత్మ అల్లాడుచున్నది. చీకటి మన బ్రతుకుల కొరకు శూన్యముగా ఉన్న. ఎలా శూన్యం ఏర్పడింది అంటే, ఆయన మనలో లేక, మనము ఆయనను కలిగి ఉండక శూన్యమైన బ్రతుకులు, ఫలములు లేక శూన్యమైన మన బ్రతుకులను బట్టి, చీకటిని బట్టి దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నది కదా. మన కార్యము జరగాలంటే ఆ శూన్యము మారాలి కదా, ఆ నిరాకారము మారాలండి. అంటే ఆ చీకటి వెలుగుగా మారాలి. అంటే ఆత్మ కార్యము జరగాలి. అందుకే ఇప్పుడు చదవడం 3వ వచనం. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చాలు కదా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా కదా. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఆయన పలికేది దేవుడు పలుకు అనగా వాక్యము కదా. దేవుడు వాక్యము అనగా మొదట ఆత్మ కార్యము జరగాలి కదా. దేవుని ఆత్మ అల్లాడుచుండేను కదా. అనగా దేవుని యొక్క ఆత్మ కార్యం జరిగింది. అక్కడ దేవుని యొక్క ఆత్మ పరితపించింది కదా. తర్వాత ఏం జరిగింది అంటే, ఆయన వాక్కు వెల్లడి చేయబడి
జాగ్రత్తగా గమనించండి. ఆ వాక్యము అనే విత్తనము పడాలి అంటే మొదటగా ఆత్మ కార్యము జరగాలి. మీరు నిరాకారముతో చీకటితో కదా శూన్యములో మీరు వాక్యము వేస్తూనే ఉంటున్నారండి, వేస్తూనే ఉంటున్నారు. అందుకే ఫలించకుండా ఫలించండి. ఆత్మ కార్యము జరగాలి, అప్పుడే వాక్యము ఫలిస్తుంది. అప్పుడు దేవుడు చూడండి, ఆయన అప్పుడు వెలుగు కామైనను, ఇప్పుడు వెలుగు కలిగినప్పుడు ఏమైంది అక్కడ? వెలుగు కలిగినప్పుడు వెలుగు కలిగితే చీకటికి తావు ఉండదు, చీకటి లేదు. ఎప్పుడు అంటే మన యేసు ప్రభువు వాక్యము పలికినప్పుడు. ఇదండి సువార్త. ఈ సువార్తను ఎదుర్కొని ఎంతో మంది ముందుకు రావాలంటే మనకు ఎంతో ప్రార్థన అవసరం. దేవుని యొక్క ఆత్మ కార్యము జరగాలంటే ముందుగా మనం ప్రార్థించాలి. కనెక్షన్ చూడండి, మీకు సంబంధం. మనం మొదటగా ప్రార్థిస్తే ఆత్మకార్యం జరుగుతుంది. ఆత్మకార్యం జరిగాక దేవుని వాక్కును వెలిగితే ఆ వాక్కు పనిచేస్తుంది. అప్పుడు ఆ చీకటి దగ్గర వెలుగు నింపబడుతుంది, ఆ చీకటిగా ప్రతిగా వెలుగు నింపబడుతుంది, ఆ శూన్యమునకు ప్రతిగా మన ప్రభువు వారి హృదయాలలో నింపబడతాడు. అందుకే గమనిస్తే మన ప్రభువు కూడా ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎక్కువగా ప్రార్థనలనే గడిపేవాడు కదా. ఎన్ని పర్యాయాలు మనం చదివి ఆయన ఎప్పుడు తీరిక వేళ దొరికినా మనలాగా నిద్రపోవటము చేసేవాడు. నిద్రపోతున్న వాళ్ళ కోసం ప్రార్థనలో ఉండేవారండి. ఆయన ఎప్పుడు తీరిక జరిగినా ప్రార్థనలో ఉండేవాడు. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆత్మల భారము ప్రారంభంలో జ్ఞాపకం చేశారు కదా. ఆయన ఎంతో రోదనతో వేదనతో కదా అంగళార్పుతో ప్రార్థన చేశాడండి ఆత్మల కొరకు. అందుకే ప్రభు పరిచర్య కూడా అంతగా ఫలించింది. నాడు సువార్తకు మనం వెళ్ళాలి అంటే ప్రార్థన మనకు ఎంతో అవసరం. ఆ సువార్తను బట్టి నూతనముగా ప్రభు దగ్గరకు కొందరు తేబడాలంటే, నూతన ఆత్మలు రావాలంటే, అటు ఆత్మల చేత మన సంఘము నింపబడాలంటే ప్రార్థన మనకు ఎంతో అవసరం. ప్రార్థన అవసరం అండి. ప్రార్థన లేక చాలా సంఘాలు వెళ్ళబోతున్నాయి. కానీ ప్రార్థనలో బలముగా పట్టు కలిగిన సంఘాలు ఎంతగా వర్ధిల్లుతున్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈనాడు మన సంఘ పరిస్థితిని బట్టి చెప్పొచ్చు, మన సంఘంలో ప్రార్థన ఎంతగా ఉండదు, వ్యక్తిగతంగా మీ ప్రార్థన ఎంతగా ఉండదు, సంఘముగా మనం కలిసి చేసే ప్రార్థన ఎంతగా ఉండదు. సువార్తను ప్రకటించదని నేను చెప్పను, కానీ సువార్తను ప్రకటించడానికి ముందు, దేవుడి వాక్కును వెల్లడి చేయడానికి ముందు, ఆ వాక్యం అనే విత్తనాలను చల్లడానికి ముందు ఏది కావాలి అంటే ఆత్మకార్యము జరగాలండి కదా. ప్రార్థన లేకుండానే కొందరు కదా, ప్రార్థన జీవితం లేకుండానే కొందరు సువార్తకు వెళ్తుంటారు. ఫలించదు. వారి శ్రమ వ్యర్థము, వారి ప్రయాసం వ్యర్థము. వారికి ముందు ప్రార్థన అవసరము. ప్రార్థన అవసరం ఖచ్చితంగా. దేవుడి ఆత్మ నీవు అల్లాడించాలి అంటే నీవు మొదటగా ప్రార్థన చేయాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను దానికి చెప్పాను, నా కొరకు ప్రార్థించే వారు ఒకరు ఉంటే దేవుని యొక్క సువార్తను నేను మరొకరి ద్వారా వింటూ వచ్చాను. నాకు మొదలు అర్థం కాదు వాక్యం చదివినప్పుడు. నా జీవితంలో నేను కొన్ని జరిగిన విషయాలను సరిపోల్చుకుంటూ వచ్చినప్పుడు అర్థమైంది. ఆశ చేసిన ప్రార్థనలో ఒక పక్క దేవుని ఆత్మ కొరకు కదా, ఆ యొక్క ఆత్మ కార్యము జరగడానికి మరొక పక్క నా స్నేహితులను చెప్తున్న సువార్త మరొక పక్క. నాడు నేను ఏముండగలిగా మానవుడి తపన కాదండి రక్షణ కార్యము అనేది. ఏదో ఒకటి రక్షింపబడాలి అంటే అది దేవుని కార్యము. మానవుని తపనము, మానవుని తాపత్రయము ఎంతో మాత్రమో కాదు, అది దేవుని కార్యము. కనుక మనం కేవలము పాత్రులమే, దేవుడు వాడుకుంటాడు అంతే.
కలిగిన వారు మీరు తప్పక ఈ మాటను అంగీకరిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను కదా. చూడండి, ఆఖరిగా చూసినప్పుడు ఆ మాటలో ఉన్న మరొక సత్యము చూడండి, మూలవాక్యాన్ని మరొక పర్యాయము నేను ముగించేస్తున్నా. మరియు నీకును స్త్రీకి కలుగ చేసేదను. ఇప్పటి వరకు మనము వైరముల గురించి చూస్తూ ఉన్నాం. రెండవ భాగము, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. ఎవరితో ఉన్నారు? ఎవరు తల మీద కొట్టారు? భౌతికంగా ఆలోచిస్తున్నారు. ఒక విధంగా అది కూడా మంచిది. ఒక పోలిక చొప్పున మీరు చూడండి, సర్పమును ఎప్పుడైనా మనం తప్పించుకోవాలంటే దాన్ని ఎక్కడ కొట్టాలి? తల మీద. గట్టి దెబ్బ మనం తల మీద పడితే అక్కడ అయిపోతుంది దాని జీవితం. సామాన్యుడు సర్పము, అక్కడ వాడు కనిపించిన రూపము సర్పము. ప్రకటన గ్రంథంలో వాడు కనిపించిన మరొక రూపము ఘట సర్పము. అంటే ఘట సర్పమును మన ప్రభువు ఎక్కడ కొడుతున్నాడు అంటే దాని తల మీద కొట్టాడండి. దాని తల మీద అనగా చావు దెబ్బ అంటారు కదా, లేవలేనటువంటి దెబ్బ, మరణము నందునంతగా ఒక గట్టి దెబ్బను మన ప్రభువు సాతానుడి తల మీద కొట్టాడు. సాతానుడు కూడా ప్రభువుని గాయపరిచాడు. అయితే ఎంత మటుకు అంటే కొంత మటుకే కదా. ఎక్కడ? మడిమ మీద, చీలమండలము కదా, హీల్ అంటాం. నువ్వు సకాలంలో మేలుకుంటే నువ్వు రక్షింపబడగలవు కదా. ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరైనా సర్పం కాటేసిన వారిని మీరు టైంకి తీసుకువెళ్తే వారి ప్రాణాలు దక్కుతాయి కదా. ఒక విధముగా చూస్తే ఆత్మీయ సత్యంగా కూడా సాధారణ మనలను మొదటగా వాడు తాకినప్పుడే మనము మేలుకోవాలండి. పేదలు అన్నట్లు వాడు గర్జించు సింహము వలె మనకు కనబడుతూ ఉంటాడు. వాడు మాయా రూపంలో సింహములాగా నీకు కనబడుతున్నా వాడు కింద నుండి సర్పరూపంలో నేను కాటు వేస్తాడు. అది గమనించక కదా, మనం ఆ విషయాన్ని గుర్తించక చాలా మంది కాటుకు బలిపోతూ ఉంటారు. వాడు పైకి కనిపించేది ఒక రూపంలో, వాడు పని చేయలేదు మరొక రూపంలో. కానీ వాడు ఏ విధముగా పని చేయలేనిది మన ప్రభు దగ్గరే. అందుకే ప్రభు పలికిన మాట, నేను లోకమును జయించాను కదా, నేను ఆ సర్పము మీద విజయం పొందాను కనుక మీరు నన్ను వెంబడించండి, నన్ను మీలో ఉంచుకోండి, మీరు కూడా ఖచ్చితంగా దాని తల మీద మీరు కొట్టగలరు. నాడు ప్రభువులు లేక కదా, ప్రభువులు మన జీవితంలో కలిగి ఉండగా, ప్రభువులు మన కుటుంబాలలో మనము కలిగి ఉండగా, వాడి చేత మనము కాటు మీద కాటు కదా, కాటు మీద కాటు తింటూ ఉంటామండి. దినము ప్రతిదినం వాడి కాటుకు మనం బలైపోతూ ఉంటాం. కానీ మన ప్రభువును మీరు పరిపూర్ణముగా వెంబడించగలిగితే, ప్రభువును మీరు ఉంచుకోగలిగితే, ప్రభువు పొందుకున్న చేయము మీరు కూడా పొందుకుంటారండి. అది సర్వ మానవాళికి ఆది దేవుడు ఇచ్చినటువంటి తీర్పు. ఒక విధముగా దీవెన కదా. చూడండి, ఆ మాట మీరు మళ్ళా చదివితే మీకు ఎంత ధైర్యంగా ఉంటుందంటే, అది నేను తల మీద కొట్టుదో నీవు దానిని మడిన మీదనే కొడదు. మడిన మీదే, కానీ మీదైతే దానిని తల మీద కదా. దాన్ని పరిపూర్ణముగా అంతము చేయగలిగిన శక్తిని ఆ బలమును నీకు దేవుడు ఇచ్చాడు. ఆదిలోనే ఇచ్చాడు. ఆ సువార్త ప్రకటిస్తూనే ఇచ్చాడు. ఆ సువార్తను నీవు పరిపూర్ణంగా నీవు నమ్మగలిగినట్లయితే, ఎందుకంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేసిన, సువార్త నీ జీవితంలో ఉన్నదని మీరు ఎలా చెప్పగలరు అని. ప్రభువు నీ జీవితంలో ఉంటే, ప్రభువు నీ జీవితంలో ఉంటే మీరు జీవం ఉంటుంది. మీరు జీవం ఉన్న వారైతే రోజు రోజుకు మార్చి ప్రభువులోకి మీరు మార్చబడతారు కదా. మీరు ఫలం ఉంటుంది. అటు ఫలములను అనేకులు రుచి చూడగలరండి. అది నీవు నిజమైన సువార్తను అంగీకరించలేదు. అది నీలో నిజమైన రక్షణ అనుభవం. నువ్వు నిజంగా కూడా రక్షించబడగలిగినట్లుగా నీకు నీరే గ్రహించగలవండి కదా. మాకు పేరు మార్చుకొని సంఘం ఏదైతే బాప్తిస్మం తీసుకొని సంఘంలో కూర్చొని
చేతుల బైబిల్ పట్టుకుని చదివినంత మాత్రాన కాదు. అది కాదు నువ్వు క్రైస్తవుడు, క్రీస్తు వాడు చెప్పడానికి. ఆ నిజమైన సువార్త నీకు అంగీకరించినట్లుగా కనబడాలి అంటే నేను చెప్పిన ఆ మాటలు నీ జీవితంలో ఉంటాయి. అలా ఉన్ననాడు, అలా నీకు ప్రభువును కలిగి ఉన్ననాడు సాతానుడి తల మీద నీకు కొట్టగలవు. అదండి సువార్త. దేవుడు ఆదిలోనే మనకు తెలిపిన సువార్త. ఆదిలోనే మనకు మన బలమును ఆయన మనకు కనపరిచాడు. నీకు ఒక గొప్ప దీవెన ఇచ్చాడు, తీర్పు ఇచ్చాడు. చూసిన ఒక్క మాటలో దేవుడి దీవెన కనబడుతున్నది, ఆయన తీర్పు కనబడుతున్నది, నీ బలము నీకు కనబడుతున్నది, నీ కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ రక్షణ కనబడుతున్నది, ఆ యొక్క సువార్త నీకు కనబడుతూ ఉన్నది, నీ నిరీక్షణ నీకు కనబడుతూ ఉన్నది. 3వ 15వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. మీరు దాన్ని పదే రిపీటెడ్గా చదవండి. మీరు ఎన్ని ఆత్మీయ సత్యాలు మీరే తెలుసుకుంటారు. నాడు మాస్టర్ గారు, మా భర్త మారడం లేదు, మారదు. మా భార్య మారడం లేదు, మారదు. మా బిడ్డలు మారడం లేదు, మారదండి. ఆ సువార్త మొదట నీ జీవితంలో కనపరచబడాలి. ఆ రక్షణ మొదట నీ జీవితంలో నిజముగా అనుభవంలోనికి రావాలి. అలా అనుభవంలోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రభువు గురించి మాటలు వెల్లడి చేస్తున్నావు, మాటలు చెబుతున్నావు, మంచిదే. దానికి ముందు నువ్వు ప్రార్థన చేయాలి. సంఘము వారి పరిచర్య కొరకు ప్రార్థన చేసింది. వారు బహు గొప్పగా పరిచర్య చేశారు. దేవుడి ఆత్మ కార్యము మొదట జరగాలండి, తర్వాత దేవుడి వాక్కు వెల్లడి చేయబడాలి. అలా మీరు చేసి చూడండి. ఈ సంవత్సరం మొదట్లో కూడా మనం ఒక తీర్మానం చేసుకున్నాం కదా. ఈ సంవత్సరంలో ఒక 10 మంది పేర్లు, 12 మాసాలు 12 మంది పేర్లు పేపర్ మీద రాసుకుని ఆ 12 మంది వరకు ఆ కాగితం మీద మీరు చేతులొచ్చి ప్రార్థన చేస్తూ మీరు వారికి దేవుడి వాక్యం వెల్లడి చేయండి. సంవత్సరాంతంలో మీరు ఎంతమందిని దేవుడి దగ్గర నడిపించగలరో మీరే చూస్తారు. మనం మొదటిది చేయక రెండవది చేస్తూ ఉంటాం, లేదు రెండవది చేస్తూ మొదటి దాన్ని మర్చిపోతూ ఉంటామండి. కానీ రెండూ చేయాలి. అలా చేయగలిగిన నాడు దేవుడి యొక్క సువార్తను నీవు బహు గొప్పగా ప్రకటిస్తూ అనేకులను ప్రభు దగ్గర నడిపించగలరు. నాడు ఎందరో మిషనరీస్ అటువంటి ఒక గొప్ప వారి యొక్క ప్రార్థన ఫలముగా మా పిల్లలు ఇక్కడ ఉన్నారు. వారు కూడా మనకు ఒక మాదిరి, ఒక విధముగా రాత్రులంతా ప్రార్థన, వారు కూడి మూకుమ్మడిగా ప్రార్థన చేసేవారు. పొగులంతా సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. వారి ఫలమే మనం ఈనాడు కనిపిస్తున్న గొప్ప గొప్ప సంఘాలన్నీ కూడా. ఆ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని కదా. మనకు దేవుడు ఆదిలో ఇచ్చినటువంటి ఆ యొక్క వరము, ఆ దీవెన, ఆ బలము కదా, మన యొక్క నిరీక్షణ అని ఆ మాటలోనే ఉన్నాయి. ఆ మొదటి సంఘములకు దేవుడు ఇచ్చినటువంటి మొదటి బోధ, దేవుడు వారికి కనపరిచిన లేదా వెల్లడి చేసిన మొదటి సువార్త మన ప్రభువు ఆయన అప్పుడు చూపించాడు. శ్రమకాల ధ్యానములలో మనం ఉంటూ ఉన్నాం. కనీసం ఈ మాటలు మీరు ఇప్పటికైనా మీ జీవితంలో అమలు వచ్చాను. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మనం దేవుడి మాటలు విన్నా కదా. ఆ యొక్క సువార్త విషయమై ఇంటి దినం దేవుడు మనకిచ్చిన ఈ మాట చాలా శ్రేష్టమైనది. అనాది కాలంలోనే ఆయన సంకల్పంలో మనం ఏమై ఉన్నామో, మనం ఎలా ఉండాలో దేవుడి యొక్క ఉద్దేశంలో మనం తెలుసుకున్న వారంగా ఉన్నాం. కనుక మాటలను మీరు అనుసరించాలని ప్రాముఖ్యముగా మీకు ఈ కుటుంబంతో పాటు సంఘాన్ని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. సంఘంతో కలిసి ప్రార్థన చేయండి. ఆ రీతిగా దేవుడి యొక్క సువార్త విషయమై, ఆ యొక్క రక్షణ కార్య విషయమై మనం అందరం కూడా ఉదయకాల కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న అధ్యాయంలో కీర్తన భాగంలో మనమందరం కూడా ఎవరము యెహోవా సైన్యము, ఆయన పరిచారకులను. కనుక ఆ విషయంలో మనం ఖచ్చితంగా పాల్గొంటుంది. ఆ రీతిగా సైనికులుగా పరిచారకులుగా ఉండాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ నా ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను.
దేవుడు ఎన్నికడిలో ఇచ్చిన ఈ మాటలను దీవించిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ముందున్న కార్యక్రమంలోకి మనం సిద్ధపడదాం. మహాపరిషుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామములకు మీ పాదములకు వందనాలు. ఈ రీతిగానే ఉదయకాలము మొదలు మధ్యాహ్నం వరకు మీ పాద సాన్నిధ్యంలో మీరు మమ్మల్ని సమకూర్చి ఇచ్చిన ఈ ఆత్మీయ మాటలకి ఈ యొక్క శ్రమకాల ధ్యానాలలో ఈ యొక్క మొదటి మాటలు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకి సమయమైతే మీకే వందనాలు. అవును తండ్రి, ఆది కాలంలోనే అయా మేము ఎదుర్కొనబోతున్న ఆ శోధన గురించి ఆయన మీరు మమ్మల్ని బలపరిచారు. అయా మేమేమై ఉన్నామో, మేము ఏది చేయగలము, మేము ఎందుకొరకు నిర్మింపబడిన వారమై ఉన్నామో, మాకు ఏదైతే ప్రకటించబడిందో మీరు మాకు వెల్లడి చేశారు. అయ్యా మీ యొక్క వాక్యం చదువున అయ్యా మీ మాటకి సిద్ధించదు కాక మీ బిడ్డలను ఆయన అపవాదిని వాడి యొక్క ప్రతి కుతంత్రమును కూడా ఆయన పడగలుగుగా అయ్యా వాడి తల మీద వారి కొట్టులాగా మీ బిడ్డలను మీరు బలపరచండి. అవును తండ్రి, వాడి బిడ్డలను కేవలం గాయపరచగలడంతే మీ బిడ్డలమైన మేమైతే పట్టుకోవాలని అయ్యా సజీవముగా తొలగించుకోగలము. అయ్యా వాడిని తల మీద కొట్టగలిగిన పదమును మీరు మాకు అనుగ్రహించారు. అందరి బట్టి మీకే వందనాలు. మరి మించిన ఆయన మీ యొక్క ప్రియ కుమారుని ద్వారా అయ్యా మీ ప్రియ కుమారుని ఆయన మనకు ఆ పంపు విషయంలో మీ యొక్క ఆరాధకాల సంకల్పమని కూడా మీరు మాకు వెల్లడి చేశారు. అయ్యా ఆ యొక్క సంకల్పం కూడా సిద్ధించదు కాక ఇంకా ఆయన నశించిపోతున్న అనేకులు మీ యొక్క సంకల్పం చదువుకుని ఎదురు రావాలి. ఆ రీతిగా మేమందరూ కూడా ఆ యొక్క అనాదికాల సువార్తను ఆయన ఆ సత్య వార్తను మేము వెల్లడి చేస్తూ మీ కొరకు అయినా మేము సైనికులుగా పరిచారకులుగా మనకు కొనసాగినట్లుగా సహాయంగా దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావం యేసు నామమున చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.